ఉమ్మడి నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో మరొక పోర్టు నిర్మించాలంటూ తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ మాజీ ఎంపీ చింతామోహన్ సూళ్లూరుపేటలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహ సమీపంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని దుగరాజపట్నంలో వెంటనే మరొక నూతన పోర్టు నిర్మించాలని, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, నిరుపేద రైతాంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని, అంతేకాకుండా 1,00,000 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ ఎంపీ చింతామోహన్ మీడియాతో మాట్లాడారు. ఆయన నాకు 50 సంవత్సరాలుగా మిత్రుడు. ఆయన విద్యార్థిగా, నేను విద్యార్థిగా 50 సంవత్సరాలుగా తెలిసినా కూడా ఆయన చేస్తున్నటువంటి పొరపాటును నేను ఏలెత్తి చూపిస్తున్నా. వెంటనే దుగరాజపట్నం పోర్టు పనులు ప్రారంభం కావాలి 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 కొడుతున్నారు. అబ్బా నాయన పెట్టి అన్నం తినేసి ఇంట్లో కూర్చుంటున్నారు, కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళకు ఉద్యోగాలు కావాలి. శ్రీ సిటీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఏం ఉద్యోగాలు అయ్యి? మరి 10,000 రూపాయలు ఇస్తున్నారు, 12,000 రూపాయలు ఇస్తున్నారు. పోయేదానికి ఎంత ఖర్చు, వచ్చేదానికి ఎంత ఖర్చు? శ్రీ సిటీలో ఉద్యోగాల వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఏదో పోవడం కాలక్షేపం తప్పించి మనకు కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగం అంటే 50,000 ఇస్తారు, పెన్షన్ ఇస్తారు, అన్నీ ఉంటాయి. అటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 వస్తాయి దుగరాజపట్నం పోర్టు పనులు ప్రారంభమైన తర్వాత. రెండో ప్రయోజనం రైతులకు ఉపయోగం. రైతుల భూములు ఈరోజు 1,00,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు ఉన్న భూమి 1 కోటి రూపాయలు అవుతుంది. దాదాపు 1,00,000. మద్రాసు పట్టణం అభివృద్ధికి వచ్చింది కేవలం పోర్టు వల్ల. విశాఖపట్నం అభివృద్ధికి వచ్చింది కేవలం పోర్టు వల్ల. బొంబాయి అభివృద్ధికి వచ్చింది కేవలం పోర్టు వల్ల. ఎక్కడ పోర్టు ఉంటుందో అక్కడ అభివృద్ధి వస్తుంది. అందుకే 10 సంవత్సరాల క్రితం దుగరాజపట్నం కొరకు, పోర్టు కొరకు 32 మంది కేంద్ర మంత్రులతో నేను ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయించాను. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర క్యాబినెట్ దుగరాజపట్నం ఓడరేవుకు ఆమోద ముద్ర వేసింది. తర్వాత విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని మొట్టమొదటి అంశంగా పెట్టుకున్నారు ఆ రోజు. నేను రెండో ప్రధాన అంశంగా దుగరాజపట్నం ఓడరేవు పూర్తి చేయాలని నేను విభజన చట్టంలో పెట్టించాను. పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది దుగరాజపట్నం ఓడరేవు అభివృద్ధికి. దానికి పార్లమెంటు ఉభయ సభలు, రాజ్యసభ, లోక్సభ 2 ఆమోద ముద్ర వేశాయి. అందరితో ఆగలేదు, రాష్ట్రపతితో కూడా ఆమోద ముద్ర ఇచ్చాం. శాసనంగా తయారైంది దుగరాజపట్నం ఓడరేవు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది 2014లో. ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్టణంలో ఒక ఆయన ఉండేవాడు, చింతా విశ్వేశ్వరరావు అని. చంద్రబాబు నాయుడికి దగ్గర స్నేహితుడు, బంధువు. ఆయనకు బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని మరి దుగరాజపట్నం రేవు శాసనం అయినా కూడా, పార్లమెంట్ ఆమోద ముద్ర వేసినా కూడా ఆయన ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీ అనే ఒక మంత్రికి, పోర్టు మంత్రికి. అయ్యా దుగరాజపట్నం నాకు వద్దు, మరి నాకు